హాయ్ హలో స్టూడెంట్, జేఈ మెయిన్ 2025 కి సంబంధించినటువంటి సెషన్ 1 అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయిపోయినాయి. 22nd, 23rd, 24th ఈ 3 రోజుల్లో ఎగ్జామినేషన్ జరగబోయేటువంటి స్టూడెంట్స్ కి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ వచ్చాయి. సో మిగతా డేస్ లో మీకు 28 కానీ 29 కానీ ఓకేనా, ఆ డేట్స్ లో ఎగ్జామినేషన్ సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అవ్వలేదు. అవి ఈ 2-3 డేస్ లో మళ్ళీ రిలీజ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మీరు కొత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్ తెలుసుకోవాలి. సిటీ ఆల్రెడీ మీకు తెలుసు అండ్ షిఫ్ట్ కూడా తెలుసు, బట్ సెంటర్ నేమ్ తెలుసుకోండి. అండ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ ద క్యాండిడేట్స్ హూజ్ ఎగ్జామ్స్ ఆర్ షెడ్యూల్డ్ 28, 29 and 30 విల్ బి రిలీజ్డ్ సూన్. సో మీకు కొద్ది రోజుల్లో 2-3 రోజుల్లో మళ్ళీ అవి కూడా రిలీజ్ చేస్తామంటున్నారు. సో అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ ఒకసారి చూడండి. సో ఇక్కడ లింక్ ఉంది. క్యాండిడేట్ యాక్టివిటీలోకి వెళ్తే అడ్మిట్ కార్డ్స్ ఫర్ జేఈ మెయిన్ 2025 సెషన్ 1 ఇది ఒక లింక్ ఉంది. అండ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ జేఈ మెయిన్ సెషన్ 1 ఇది ఒక లింక్ ఉంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ లింక్స్ అన్నమాట. ఇక్కడ క్లిక్ చేద్దాం. సో అడ్మిట్ కార్డ్ మీద డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది, ఎంటర్ క్యాప్చా సబ్మిట్ చేస్తే మీకు అడ్మిట్ కార్డు వచ్చేస్తుంది అనమాట. మీ అప్లికేషన్ నెంబర్ జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ అలాగే దీనికి సంబంధించినటువంటి పాస్వర్డ్ పెట్టుకుని ఉంటారు కదా, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు అడ్మిట్ కార్డు వస్తుంది అనమాట. సో ఒకసారి చూద్దాం అడ్మిట్ కార్డుకి సంబంధించి. మనం అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో ఒకసారి చెక్ చేసి చూపిస్తాం మీకు. దాన్ని బేస్ చేసుకొని మీరు క్లియర్ గా ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేది అయితే యాజ్ పర్ 2025 సంబంధించి పొద్దునే నేను ఒక వీడియో చేశాను. 2024 లో ఏ విధంగా ఉన్నాయని ఆల్మోస్ట్ 99% అలానే ఉంటుందని చెప్పేసి అయితే మీకు చెప్పడం జరిగింది. సో ఇది 2025 కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డు. ఒకసారి చూస్తే అడ్మిట్ కార్డు ఇది అనమాట. సో ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇవన్నీ కూడా కొంచెం మీకు కనిపించట్లేదు. యాక్చువల్గా అది సిస్టమ్ లో లేవు, వస్తాయి. మీకైతే ఫోటోగ్రాఫ్ వస్తుంది ఇప్పుడే కాబట్టి ఫ్రెష్ గా ఎవరు కూడా కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్లా ఫోటోగ్రాఫ్ మిస్ అయింది మాదని చెప్పేసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇవన్నీ కూడా జనరేట్ అవ్వట్లేదు. కొంచెం 1 గంట 2 గంటలు లేదా 1 డే తర్వాత అయినా మీకు రిలీజ్. ఇప్పుడే డౌన్లోడ్ చేశాం కాబట్టి ఇక్కడ ఫోటో అనేది మీకు ఇక్కడ రాలేదు ప్రింట్. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ ఉంటుంది క్యాండిడేట్, ఇది కూడా రాలేదు. ఓకేనా. సో చూడండి ఇవన్నీ కూడా స్టూడెంట్ డీటెయిల్స్ అవన్నీ, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ, ఓకే, పీడబ్ల్యూడీనా కాదా, కేటగిరీ ఇవన్నీ ఉన్నాయి. అండ్ మీకు ఎగ్జామినేషన్ వచ్చేసి ఇది 24th నాడు ఫస్ట్ షిఫ్ట్ ఇక్కడ. అండ్ టైం వచ్చేసి 9 AM to 12 noon. ఓకే. సో ఇది ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే మీ సిగ్నేచర్ ఇక్కడ ఉంటుంది, మీ ఫోటోగ్రాఫ్ ఇక్కడ ఉంటుంది. అండ్ దెన్ ఆఫ్టర్ ఇక్కడ చూడండి సెల్ఫ్ డిక్లరేషన్ ఆల్రెడీ ఇచ్చాడు, అతనే ఇచ్చాడు సెల్ఫ్ డిక్లరేషన్. యాక్చువల్గా సెల్ఫ్ డిక్లరేషన్ అనేది లాస్ట్ ఇయర్ చూసినట్లయితే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ లో మన పేరు అవన్నీ మనమే రాసుకొని ఇక్కడ స్టాంప్ వేయాల్సి ఉంటుంది, మన ఫోటో అటెండ్ చేయాలి. ఇక్కడ candidate's photo same as uploaded on the application form to be affixed before reaching the examination center. ఎగ్జామినేషన్ సెంటర్ వెళ్ళడానికంటే ముందే మీరు ఇక్కడ మీ ఫోటోని అందించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుతోనే అందించాలి, కలర్ ప్రింట్ తీసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ మీరు వేలు ముద్ర ఇక్కడ ఈ బాక్స్ లో వేయాల్సి ఉంటుంది. ఇక్కడ సైన్ చేయాలి. ఈ సైన్ ఎప్పుడు చేయాలంటే ఎగ్జామ్ హాల్ కి వెళ్ళిన తర్వాత చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ హాల్ కి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ చేయమంటేనే, ఎప్పుడైతే చేయమంటాడో ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, మీరు అందరూ కూడా అడ్మిట్ కార్డు పైన సైన్ చేయండి అన్నప్పుడు మాత్రమే ఇది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఏదైతే ఉండిందో మనం అప్లై చేసేటప్పుడు ఇలాంటి సిగ్నేచరే ఇక్కడ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా చేయొద్దు. రైట్, నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. నెక్స్ట్ పేజ్కి వెళ్ళినట్లయితే ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకుని మనం ఏం తీసుకెళ్ళాలి ఏం తీసుకెళ్ళకూడదని పెద్ద చర్చ అనమాట. సో ఇవన్నీ కూడా ఒకసారి చదువుకుంటే మీకు అర్థమవుతుంది. The candidate must reach the center at the time as indicated against reporting or entry time of the center. Right, time అయితే రీచ్ అవ్వడం ఏం చెప్తున్నారు. అండ్ నో క్యాండిడేట్ షుడ్ అడాప్ట్ ఎనీ అన్ఫేర్ మీన్స్ ఇండల్జ్. సో అన్ఫేర్ మీన్స్ అంటే ఎలాంటి మీరు ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే మీరు యాటిట్యూడ్ పరంగా కావచ్చు అండ్ డిసిప్లిన్ పరంగా కావచ్చు, ఇంకేదైనా సరే అన్ఫేర్ మీన్స్ యాక్టివిటీస్ చేస్తే మాత్రం మీ యొక్క ఏమది మిమ్మల్ని డిబార్ చేసే దానికి అవకాశం ఉంది, లీగల్ యాక్షన్ కూడా తీసుకునే దానికి అవకాశం ఉంది. అంటే అన్ఫేర్ మీన్స్ అంటే తీసుకురాకూడనటువంటి వస్తువులు మనం ఎగ్జామినేషన్ సెంటర్ లోకి దొంగతనంగా తీసుకెళ్లడం, వాళ్ళకి సహకరించకపోవడం, ఓకేనా. సో ఇలాంటివి చేస్తే మాత్రం దాని అన్ఫేర్ మీన్స్ కింద చెక్ చేసుకుంటారు. అప్పుడు మిమ్మల్ని అయితే డిబార్ చేసేదానికి ఛాన్స్ ఉంది. అండ్ అలాగే అన్ఫేర్ మీన్స్ అంటే మనం బయట నుంచి ఏం తీసుకెళ్లడం అని కాదు, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనం పక్కన వాళ్ళతో మాట్లాడడం కానీ అండ్ అనుమానాస్పదంగా మనం బిహేవ్ చేయడం కానీ, మాటికి పక్కన వాళ్ళతో డిస్కస్ చేయడం, లేదా మనం లౌడ్గా చదువుకోవడం, ఇలా చాలా ఉంటాయి అనమాట. మన బిహేవియర్ని బట్టి కూడా అండర్ సర్వేలెన్స్ ఆఫ్ CCTV ఉంటుంది కాబట్టి సో మన యాక్టివిటీస్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా డిసిప్లిన్ గా ఉండేలాగా చూసుకోండి అన్నాడు. అండ్ నో క్యాండిడేట్ షాల్ బి పర్మిటెడ్ టు ఎంటర్ ఆఫ్టర్ ద గేట్ క్లోజింగ్ టైం.
సో గేట్ క్లోజింగ్ తర్వాత ఎవరిని కూడా అలో చేయము అని చెప్తున్నారు. మరి గేట్ క్లోజింగ్ టైం అంటే ఏంటి? 9కి ఎగ్జామ్ అంటే మీకు 8:30కే గేట్ క్లోజ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎంట్రీ గేట్ క్లోజింగ్ టైం ఎట్ సెంటర్ మీకు చూపించారు ఇక్కడ అడ్మిట్ కార్డులోనే ఉంది. ఎప్పుడంట 8:30 AM-కే, 9కి ఎగ్జామ్ కాబట్టి 8:30 AM-కే మీకైతే గేట్ క్లోజ్ చేస్తారు. 8:30 AM తర్వాత మిమ్మల్ని లోపలికి ఎలో చేయడం ఉండదు. ఎగ్జామ్ 9 కాబట్టి నేను ఇప్పుడే వచ్చాను, నన్ను ఎలో చేయండి అంటే ఎలో చేయరు. 8:30 లోపు లోపలికి వెళ్ళిపోవాల్సిందే. అంటే మీరు దాదాపు 7:30కి 1 అవర్ ముందుగానే, 8:30 కంటే ముందు 1 అవర్ ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్, the candidate shall be permitted to leave the examination room hall before the end of the examination. బిఫోర్ ఆర్ ఇప్పుడు ఎగ్జామినేషన్ రూమ్ కి సంబంధించి ఎగ్జామ్ అవ్వకముందే ఎవరిని కూడా బయటికి పంపించడం కుదరదు. అండ్ అపాన్ కంప్లీషన్ ఆన్ ద ఎగ్జామినేషన్ ప్లీజ్ వెయిట్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్విజిలేటర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేదాకా వెయిట్ చేయండి. ఎగ్జామ్ అయిన తర్వాత అందరినీ ఒకేసారి బయటకు పంపించేస్తాం అంటున్నారు. అండ్ బయటకు వచ్చేటప్పుడు కూడా ఇక్కడ చూడండి, ఏ క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ అండ్ రీడ్ కేర్ఫుల్లీ ద ఇన్స్ట్రక్షన్స్ గివ్ ద అడ్మిట్ కార్డ్ అండ్ స్ట్రిక్ట్లీ అథెర్ టు దెమ్. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అంటే క్లియర్ గా చదువుకోండి అని చెప్తున్నారు. దిస్ అడ్మిట్ కార్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ page 1 contains the center of details and self declaration. Page 2 has important instructions and page 3 important advisory. Page 4 ఏమో declaration form for none other. సో పేజ్ 4 లో డిక్లరేషన్ కార్డు ఉంటుంది అంటున్నాడు. సో పేజ్ 4 చూడండి ఒకసారి, ఇది పేజ్ 4, ఇది డిక్లరేషన్ ఫామ్ ఫ్రమ్ నాన్ ఆధార్ క్యాండిడేట్స్. నాన్ ఆధార్ క్యాండిడేట్స్ అంటే ఎవరు? ఆధార్ వెరిఫై కాని వాళ్ళు కానీ, ఆధార్ కార్డు లేని వాళ్ళు కానీ. మీరు అప్లై చేసేటప్పుడు ఆధార్ వెరిఫై కాలేదు, నాట్ వెరిఫైడ్ అనేటువంటి వస్తుంది, లేదా వెరిఫైడ్ వస్తే ఏం అవసరం లేదు. ఇది వస్తుంది అందరికీ. అడ్మిట్ కార్డులో 4 పేజీలు ఉంటాయి. ఆధార్ లేని వాళ్ళు కానీ, ఆధార్ వెరిఫై కాని వాళ్ళు కానీ ఏం చేయాలి? 4th పేజీలో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి రాసి అది అక్కడ డ్రాప్ బాక్స్ లో పడేసి రావాలి అందరిలాగానే. ఓకేనా? అవసరం లేదు. మీరు ఆధార్ కార్డు వెరిఫై అయిన స్టూడెంట్స్ అయితే, మీకు ఆధార్ కార్డు ఉన్నట్లయితే ఈ 4th పేజీలో ఎలాంటి నేము అలాంటివి ఎంటర్ చేసేది మనకి అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి, the admit card is provisional subject to satisfying the eligibility conditions as given in the information bulletin. Candidates are advised to verify location, center, venue in advance. ముందుగానే తెలుసుకోండి అన్నాడు. In release in costumes require you to wear specific attire. Please visit the center early. ఎవరైనా రిలీజ్ అయిన సంబంధించిన డ్రెస్ కోడ్ పొద్దున ఒక వీడియో చేసిన చూసుకోండి. యాస్టీస్ అదే అనమాట, ఎలాంటి చేంజెస్ లేవు అని చెప్పడం నా ఇంటెన్షన్. పొద్దున వీడియో కూడా ఒకసారి ఇందాక అప్లోడ్ చేశాను, కావాలంటే చూసుకోండి. కంప్లీట్ గా చెప్పాను అనమాట. మీ రిలీజ్ అయిన దుస్తులు ఏమైనా ధరిస్తే, బుర్క లాంటివి ఏమన్నా మీరు వెళ్ళొచ్చు. సిక్ స్టూడెంట్ అయితే ఆ తలపాగా పెట్టుకుని వెళ్ళొచ్చు. ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. ముందుగానే వెళ్ళడానికి ట్రై చేయండి, సెంటర్ కి చెకింగ్స్ ఉంటాయి కాబట్టి. అండ్ నో క్యాండిడేట్ వుడ్ బి అలౌడ్ టు ద సెంటర్ ఎగ్జామినేషన్ వితౌట్ అడ్మిట్ కార్డ్. అడ్మిట్ కార్డ్ లేకుండా, అండర్టేకింగ్ లేకుండా, వ్యాలిడ్ ప్రూఫ్ లేకుండా మిమ్మల్ని అయితే లోన పంపించడం జరగదంటున్నారు. ఆల్ ద ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆర్ అండర్ సర్వేలెన్స్ ఆఫ్ CCTV ఫుటేజ్. అండ్ 13, candidates will be permitted to carry only these things. ఇక్కడ ఉన్నటువంటి మాత్రమే తీసుకెళ్ళాలి. మీరు ఏమేమి తీసుకెళ్ళాలి చూడండి. పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, రైట్? సో వాటర్ బాటిల్ ట్రాన్స్పరెంట్ గా ఉన్నటువంటి బాటిల్ తీసుకెళ్ళండి ఇఫ్ రిక్వైర్డ్. తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీకు వద్దనుకుంటే ఓకే, అక్కడ వాటర్ ఇస్తారు, బట్ టైం వేస్ట్. 2 నిమిషాలు 3 నిమిషాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు వాటర్ బాటిల్ తీసుకెళ్లాలంటే 10 రూపీస్ 20 రూపీస్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ట్రాన్స్పరెంట్ గా ఉండేవి కొనుక్కెళ్ళండి. దాని మీద సీల్ అలాంటివి పీకేసి బాటిల్ ఒకటి తీసుకెళ్ళండి. సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్. బాల్ పాయింట్ పెన్ కూడా 3 రూపీస్ లో 5 రూపీస్ లో ఉంటాయి, ట్రాన్స్పరెంట్ గా. ఇంకు లోపల ఇంక్ కనపడాలన్నమాట. అలాంటి పెన్లు తీసుకెళ్ళండి, బ్లూ గానీ బ్లాక్ గానీ, మీ ఇష్టం. అడ్మిట్ కార్డ్ డౌన్లోడెడ్ ఫ్రమ్ NTA వెబ్సైట్. క్లియర్ ప్రింట్అవుట్ A4 సైజ్ లోనే తీసుకెళ్ళండి. కలర్ ప్రింట్ తీసుకెళ్ళండి ట్రై చేయండి. ఓకేనా? A4 సైజ్ కలర్ ప్రింట్. A4 ఏమంటే ఇస్తాడు అతను. అడిషనల్ 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఫర్ పేస్టింగ్ ఆన్ ద అటెండెన్స్ షీట్. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి తీసుకెళ్ళండి. యాక్చువల్ గా అడ్మిట్ కార్డ్ మీద ఒకటి అంటిస్తాము, అండ్ ఇంకొకటి అడిషనల్ గా తీసుకెళ్ళాలి. మొత్తం 2 ఫోటోలు కావాలి మీకు. అంటే ఇప్పుడు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోగానే ఒక ఫోటో ఏమో అడ్మిట్ కార్డ్ మీద పేస్ట్ చేస్తారు, ఇంకో ఫోటో ఏమో ఇక్కడ అడ్మిట్ కార్డ్ దగ్గర అంటిస్తాం కదా ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అటెండెన్స్ షీట్ కోసం ఇవ్వాలి. ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ ఏం చేస్తారు, ఒక ఫోటో తీసుకొని అటెండెన్స్ షీట్ లో మీద అంటిస్తాడు అనమాట. సో కాబట్టి పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అప్లోడెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. మీరు ఏ ఐడి కార్డు తీసుకెళ్తారు అని చెప్పేసి అప్లికేషన్ అడిగాడు మనల్ని. అప్పుడే మీరు అందరూ ఆధార్ అని పెట్టుంటారు. సో ఆధార్ ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళండి. బిఫోర్ రీచింగ్ ద సెంటర్ క్యాండిడేట్ మస్ట్ ఎంటర్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ ఆఫ్ ద సెల్ఫ్ డిక్లరేషన్. అంటే ఎగ్జామినేషన్ సెంటర్ వెళ్ళడం కంటే ముందే సెల్ఫ్ డిక్లరేషన్ మీద సంతకం పెట్టుకోండి. ఎక్కడ ఉంటుంది సార్ సెల్ఫ్ డిక్లరేషన్ అంటే? దిస్ ఈస్ ద సెల్ఫ్ డిక్లరేషన్. ఇక్కడ చూడండి సెల్ఫ్ డిక్లరేషన్ ఉందా?
సో దీనికి సంబంధించింది ఇక్కడ మీరు మీ పేస్ట్ అండ్ ఫోటో పేస్ట్ చేయడం, సైన్ చేయడం, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేటర్ సమక్షంలో సిగ్నేచర్ చేయడం. అలాంటి సిగ్నేచర్ ఇక్కడ ఉంది కదా సిగ్నేచర్, ఈ సిగ్నేచర్ ఇక్కడ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి. సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఎక్కడ దొరుకుతుంది, మళ్ళీ ఎక్కడ కొనుక్కోవాలి, అవన్నీ కూడా ఆలోచించకండి. రైట్. సో థంబ్ ఇంప్రెషన్ కూడా వేసుకోండి అంటున్నాడు. దే షుడ్ ఎన్ష్యూర్ దట్ దేర్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఈజ్ క్లియర్ అండ్ నాట్ స్మడ్జ్డ్. సో క్లియర్ గా ఉండేలాగా చూసుకోండి, అది డిస్టర్బెన్స్ గా ఉండేలాగా అయితే పెట్టకండి. ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు బ్రింగ్ ఫోటో ఐడి ప్రూఫ్ యాజ్ అప్లోడెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఏమనుకున్నారో, ఆధార్ అనుకుంటారు ఆల్మోస్ట్ అందరూ, దాన్ని తీసుకోవాలని అంటున్నాడు. పీడబ్ల్యూడి ఆర్ పీడబ్ల్యూబీడి క్యాండిడేట్స్ మస్ట్ బ్రింగ్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్. ఎవరైతే ఫిజికల్ పర్సన్ విత్ డిజబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అయితే మీరు తీసుకునేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఇచ్చినటువంటి పీడబ్ల్యూడి డాక్యుమెంట్, అది కూడా ఒరిజినల్ తీసుకెళ్ళండి. ఓకేనా. దాంతో పాటు మీరు ఐడెంటిటీ ప్రూఫ్ కూడా తీసుకెళ్ళాలి అలాంగ్ విత్ మీ పీడబ్ల్యూడి సర్టిఫికేట్. గుర్తుపెట్టుకోండి, ఐడి కార్డు ఉండాలి మీకు, ప్లస్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఎవరికి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఎక్స్ట్రా ఏం కావాలంటే పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అయితే ఉండాలి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి పీడబ్ల్యూడి సర్టిఫికేట్. ప్లీజ్ నోట్ దట్ ద ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ అకార్డింగ్ టు ఇండియన్ స్టాండర్డ్ టైం. సో టైం అయితే చూసుకోండి అన్నాడు, ఇండియన్ స్టాండర్డ్ టైంలో ఉంటుంది. మనం 9 కంటే 9 మనకు 9 అయినప్పుడు అదే 9 టైంకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఫర్ ద డ్రాయింగ్ టెస్ట్ బీఆర్ క్రాస్ వాళ్ళు ఎవరు ఉంటుందో డ్రాయింగ్ టెస్ట్ లో పార్ట్ 3 లో మీకు డ్రాయింగ్ వేసేటువంటి ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట. 50 మార్క్స్ ఉంటుంది అనుకుంటా ఐ థింక్. దానికి సంబంధించి బీఆర్ లో మీరు పెన్సిల్ గానీ ఎరేజర్ కానీ అన్ని కూడా తీసుకెళ్ళాలి. జామెట్రీ బాక్స్ తీసుకెళ్ళాలి, జామెట్రీ బాక్స్ సెట్, పెన్సిల్స్, ఎరేజర్స్ అండ్ కలర్ పెన్సిల్స్ ఆర్ క్రేయన్స్. ఎవరు బీఆర్ క్రాస్ వాళ్ళే, బీఈ బీటెక్ కోసం అది తీసుకెళ్లాల్సిన పని లేదు. క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు యూజ్ వాటర్ కలర్స్. వాటర్ కలర్స్ అయితే అలౌ చేయరు అంటున్నారు. Candidates are not allowed to carry any other personal belongings including electronic devices or mobiles to the examination center. ఇలాంటి పర్సనల్ బిలాంగింగ్స్ తీసుకురాకండి, వాటికి మేము బాధ్యులం కావు. మీరు ఒకళ్ళు తీసుకెళ్ళిన ఎగ్జామ్ సెంటర్ కి మీతో పాటు వచ్చిన వాళ్ళ దగ్గర పెట్టండి, వెళ్తారు. లేదు ఎవరు లేరనుకుంటే మాత్రం మీ బ్యాగులు కానీ మీ మొబైల్స్ కానీ తీసుకెళ్ళకపోవడం బెటర్. ఓకేనా. అక్కడ ఆల్మోస్ట్ చాలా సెంటర్స్ కొన్ని ప్రిజర్వ్ చేస్తారు 20 రూపీస్ 30 రూపీస్ తీసుకొని, బట్ కొంతమంది రిస్క్ ఎందుకు లేని చెప్పి తీసుకోవట్లేదు. కాబట్టి అలాంటి రిస్క్ ఫేస్ చేస్తారనుకుంటే ఆల్మోస్ట్ అందరూ తీసుకెళ్తారు, దూరం వెళ్తున్నారు కాబట్టి ఎవరికన్నా తెలిసిన వాళ్ళకి ఇస్తే బెటర్, ఆర్ మీరు ఇంకేదైనా ఆల్టర్నేట్ చూసుకుంటే ఇంకా బెటర్. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ ఇక్కడ షూస్ ఫుట్వేర్ విత్ సోల్స్ అండ్ గార్మెంట్స్ విత్ లార్జ్ బటన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. ఎలాంటి డ్రెస్ కోడ్ వేసుకోవాలో కూడా కొత్త వీడియోలో చెప్పాను, ఒకసారి అది చూసుకోండి. సో పెద్ద పెద్ద బటన్స్ ఉండకూడదు, ఇలా ప్లెయిన్ ఫార్మల్ షర్ట్స్ వేసుకుని వెళ్తే బెటర్. హూడీస్ వద్దు, లాంగ్ బటన్స్ వద్దు, ఓకేనా. జాకెట్ లాంటిది వద్దు, పాకెట్స్ ఎక్కువనే వద్దు, ప్లెయిన్ గా ఉండే షర్ట్స్ అయితే వేసుకోవాలండి. ఫుట్ వేర్ కూడా స్లిప్పర్స్ లాంటివి అయితే తీసుకోండి. ఇఫ్ ఏ క్యాండిడేట్ గోస్ టు బయో బ్రేక్, మధ్యలో ఇంటర్వెల్స్కి వెళ్ళారనుకోండి, మళ్ళీ ఎంటర్ అయినప్పుడు మళ్ళీ ఇంటర్వెల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చేటప్పుడు మళ్ళీ బయోమెట్రిక్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ ద బయోమెట్రిక్ అటెండెన్స్ ద ఫ్రిస్కింగ్ ఆఫ్ ఎట్ ద ఎంట్రీ క్యాండిడేట్స్ విల్ బి ఫ్రిస్క్డ్ అండ్ బయోమెట్రిక్ అటెండెన్స్ విల్ బి టేకెన్ అగైన్ ద ఎంట్రీ ఆఫ్ ద బయో బ్రేక్. బయో బ్రేక్ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ లోపలికి ఎంటర్ అయినప్పుడు మీ దగ్గర ఇది బయోమెట్రిక్ అయితే తీసుకోవడం జరుగుతుంది. బ్లాంక్ పేపర్ షీట్స్ రఫ్ వర్క్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ సార్. మీకు రఫ్ చేసుకోవడానికి ఎగ్జామినేషన్ రఫ్ షీట్స్ అయితే ఇస్తారంటున్నారు. క్యాండిడేట్స్ మస్ట్ రైట్ దే నేమ్ అండ్ రోల్ నెంబర్ ఎట్ ద టాప్ ఆఫ్ ద ఈచ్ పేపర్. మీరు ఎన్ని రఫ్ షీట్స్ వాడితే అన్ని రఫ్ షీట్స్ 5-6 అయితే ఇస్తారు, 6 వరకు ఇస్తారు. పైన అయితే మీ పేరు రోల్ నెంబర్ రాయండి, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అవన్నీ కూడా మళ్ళీ వచ్చేటప్పుడు డ్రాప్ బాక్స్ లో పడేసి రావాలి, ఇంక్లూడింగ్ అడ్మిట్ కార్డ్ కూడా. ఇట్ మస్ట్ డ్రాప్ ద షీట్ ఇన్ ద డిజిగ్నేటెడ్ డ్రాప్ బాక్స్ వితౌట్ ఫెయిల్. డ్రాప్ బాక్స్ అంటే ఏంటి సార్ అంటే మీరు బయటకు వచ్చేటువంటి ఎగ్జిట్ గేట్ దగ్గర ఏదో ఒక బాక్స్ లాంటిది పెడతారు, లేదా వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. డ్రాప్ బాక్స్ లో పడేయాలని లేదు, ఇన్విజిలేటర్ కూడా మీ దగ్గర ఉన్నవన్నీ కూడా కలెక్ట్ చేసుకునే దానికి ఛాన్స్ ఉంది. లేదా మీరు వెళ్ళేటప్పుడు అన్ని అందులో పడేసి వెళ్ళండి అని చెప్పేసి అంటారు, మీరు ఆ డ్రాప్ బాక్స్ లో పడేసి బయటకు వచ్చేస్తారు, అలా అనమాట. అండ్ బ్లాక్ పేపర్ షీట్స్ రఫ్ వర్క్ విల్ బి ప్రొవైడెడ్ ఎగ్జామినేషన్. ఓకే. అండ్ డు యూ ఫీల్ ద అడ్మిట్ కార్డ్ మస్ట్ బి డ్రాప్డ్. అడ్మిట్ కార్డ్ కూడా అడ్మిట్ కార్డ్స్ అన్ని ఒక బాక్స్ లో వేయాలి, రఫ్ షీట్స్ అని ఒక బాక్స్ లో వేయాలి, గుర్తుపెట్టుకోండి. వేరు డ్రాప్ బాక్స్ లో అయితే పెడతారు. అడ్మిట్ కార్డ్ కూడా అందులో పడేసి రావాలి. ద క్యాండిడేట్ షుడ్ బి ఎన్ష్యూర్ దట్ క్వశ్చన్ పేపర్ అవైలబుల్ కంప్యూటర్ స్క్రీన్ ఈస్ యాజ్ పర్ హర్ ఆప్టెడ్ సబ్జెక్ట్. మీరు ఎగ్జామినేషన్ స్టార్ట్ అయినప్పుడు ఓపెన్ అవగానే మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓపెన్ చేసుకోగానే మీరు రాసేటువంటి ఎగ్జామినేషన్ అనేది మీరు పెట్టుకున్నటువంటి మీడియంలోనే ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే, ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది కాకపోతే ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇన్విజిలేటర్కి వాళ్ళు చెక్ చేస్తారు అనమాట. అండ్ if in a stage it is found that the candidate has submitted multiple applications, ఇది సెషన్ 1 కాదు, సెషన్ 2 కాదు, ఇంకేదైనా సరే ఏ స్టేజ్ లోనే సరే మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ చేసినట్లయితే మీ అప్లికేషన్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. మిమ్మల్ని ఫర్దర్
ఎన్టీఏ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్స్ అయితే డిబార్ చేయడం జరుగుతుంది అంటున్నాడు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ అప్డేట్స్ అని ఎన్టీఏ ఈ వెబ్సైట్ ని చెక్ చేసుకుంటే ఫర్ మోర్ డీటెయిల్స్ అంటున్నాడు. సో ఇది విషయం, ఇది ఇంపార్టెంట్ అడ్వైజరీ. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. కైండ్లీ నోట్ దట్ ద మెనీ కేసెస్. సో క్యాండిడేట్స్ ఎక్కడెక్కడ తప్పులు చేస్తూ ఉంటారో ఇవన్నీ అనమాట. ఓకేనా? అండ్ ద క్యాండిడేట్స్ హ్యావ్ బీన్ డిబార్డ్ ఫర్ 3 years ఫ్రమ్ ద అపీరింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ఇవన్నీ సమ్ సిచ్యువేషన్స్ ఇచ్చారన్నమాట. ఇవన్నీ మీకు పెద్దగా ఏం అవసరం లేదు, మీకు టైం ఉంటే ఓపిక ఉంటే చదువుకోండి. ఓకేనా? అండ్ ఎగ్జామినేషన్ మీకు ఏంటంటే క్యాండిడేట్స్ ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తుంటారు, ఏమేమి తప్పులు జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ అవాయిడ్ చేసుకోండి అని చెప్పడం అక్కడ ఇంటెన్షన్ అనమాట. సో ఆ పీజీ మీరు చదివితే చదవండి ఓపికన్నప్పుడు, లేకుంటే అది వదిలేసేయండి. ఇది డిక్లరేషన్ ఫామ్ ఫర్ నాన్ ఆధార్ క్యాండిడేట్స్. ఆధార్ వెరిఫై కాని స్టూడెంట్స్ లేదా ఆధార్ కార్డ్ లేని స్టూడెంట్స్ కోసం ఈ నాన్ ఆధార్ వెరిఫై. ఇక్కడ మీ పేరు రాయాలి. ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఐ ఆమ్, స్టూడెంట్ పేరు రాస్తారు, సన్ ఆఫ్ మీ ఫాదర్ పేరు నాకు రాస్తారు, అండ్ మదర్ నేమ్ రాస్తారు. డిక్లేర్ దట్ మై క్యాండిడేచర్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్ is genuine and all the details filled online application form are valid as per my knowledge. సో పైన ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా, అప్లికేషన్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా నాకు కరెక్టే, నేను దీనికి అంగీకరిస్తున్నాను, ఏమైనా తప్పు అయితే నా మీద చర్యలు తీసుకోండి అన్నట్టు మనం ఇక్కడ డిక్లరేషన్ ఇస్తున్నాం అనమాట. దీనిలో ఏదో ఒకటి ద ఇమేజ్ అప్లోడెడ్ ఆన్ మై అప్లికేషన్ ఫామ్ ఈజ్ నాట్ మ్యాచింగ్ విత్ మై ఫేస్ డ్యూ టు, అంటే ఒకవేళ మీరు ఇది ఎందుకు చూడండి, ఇక్కడ బ్లాంక్ ఇమేజ్ అప్లోడెడ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్, మీ దగ్గర అప్లికేషన్ ఫామ్ లో మీరు ఫోటో అప్లోడ్ చేయకపోయినా దీన్ని మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వచ్చు. అండ్ పూర్ క్వాలిటీ ఆఫ్ ఇమేజ్ అప్లోడెడ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్, ఏ సిచ్యువేషన్ వచ్చినా ఇవ్వచ్చు అనమాట. ఒకవేళ మీ అడ్మిట్ కార్డ్ లో మీ ఫోటో సరిగా లేదనుకోండి, ఈ 4th పేజ్ ఉంది కదా డిక్లరేషన్, ఇదంతా ఫిల్ చేసి ఆ కేసు పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద సంతకం పెట్టి ఇచ్చేస్తే సరిపోతుంది. అండ్ ఇన్కరెక్ట్ ఇమేజ్, వేరే ఒక ఇమేజ్ బదులు ఇంకో ఇమేజ్ వచ్చింది అనుకోండి, లేదా ఇంకా అదర్ రీజన్స్ అనుకోండి, ఇక్కడ రీజన్ రాయాల్సి ఉంటుంది. రాసి అప్లికేషన్ ఐడి, రోల్ నెంబరు, యువర్ సిన్సియర్లీ క్యాండిడేట్ నేము, అండ్ గౌట్ ఐడి ప్రూఫ్ టైప్, మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఒక ఐడి తీసుకెళ్తారు కదా, ఆ టైపు, ఆ నంబరు, డేట్, షిఫ్ట్ నెంబర్ వేసి, ఒకవేళ మీకు ఇవన్నీ ఏం లేవు, ఓన్లీ ఆధార్ సంబంధించింది అనుకోండి, ఆధార్ లేదు అనేది నాట్ హ్యావ్ ఎన్ ఆధార్ అండ్ ఆధార్ కార్డ్ ఈస్ నాట్ వెరిఫైడ్, ఈ రెండిట్లో ఏదో ఒకటి టిక్ చేసి ఇక్కడ డీటెయిల్స్ రాసిస్తే సరిపోతే వాళ్ళు సంతకం పెడతారు అనమాట. ఇది నాన్ ఆధార్ వెరిఫైడ్. ఓన్లీ ఆధార్ లేని వాళ్ళు కానీ, హాల్ టికెట్ లో ఫోటో రాని వాళ్ళు కానీ, ఒక ఫోటో బదులు ఇంకో ఫోటో వచ్చిన వాళ్ళు కానీ, ఫోటో అనేది సరిగా మ్యాచ్ కాని వాళ్ళు కానీ, ఫోటో అనేది సరిగా డూప్లికేట్ లా కనిపించడం కానీ, ఇవన్నీ కూడా ఉన్నా సరే మీరు ఎగ్జామినేషన్కి అయితే వెళ్ళొచ్చు. అర్థమైందా? సో ఇది ఈ వీడియో యొక్క ఇంపార్టెన్స్. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విషింగ్ వెరీ 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 ఆల్ ద బెస్ట్. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.